షాలోమ్ అలేఖిం, షాలోమ్ అలేఖిం, షాలోమ్ అలేఖిం. నేటి యొక్క వాక్య ధ్యానం సంఖ్యాకాండం 20వ అధ్యాయము 8వ వచనం. ద బుక్ ఆఫ్ నంబర్స్ చాప్టర్ 20 verse 8. నీవు కర్రను తీసుకొని నీవును నీ సహోదరుని అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడము, అది నీళ్ళిచ్చును. ఆ బండతో మాట్లాడము, అది నీళ్ళిచ్చును. దేవుడు తన ప్రజలను ఐగుప్తు బానిసల నుంచి విమోచించాడు. మహానాయకుడు మోషే నాయకత్వంలో వారు ముందుకు సాగిపోతున్నారు. మార్గమధ్యములో వారికి అవాంతరాలు ఏర్పడ్డాయి. ప్రభు తొలగిస్తూ వచ్చాడు. వారి దాహానికి నీళ్ళు కావాలి, పశువులకు నీళ్ళు కావాలి అని వారు మోషే మీద విరోధముగా వారు మాట్లాడసాగారు. ఇవన్నీ వాక్య భాగంలో మనం చూసుకోవచ్చు. వారు అన్నారు, మేము చనిపోయిన ఎంతో మేలు అన్నారు. ఈ కాని చోటికి తెచ్చుటకు ఐగుప్తు నుండి మమ్మల్ని ఎలా రప్పించితివి? ఇక తాగుట నీళ్ళు లేవు, నథింగ్ ఇస్ దేర్ అంటూ వారు వాపోతున్నారు. అలాంటి సందర్భంలో దేవదేవుడు మోషేతో మాట్లాడినాడు. స్పీక్ టు దట్ రాక్, ఆ బండతో మాట్లాడము. నేను చాలా అంశము గమనిస్తే, స్పీకింగ్ టు ద రాక్ టు రిసీవ్ లివింగ్ వాటర్స్. జీవజలం త్రాగుటకు ఆ బండతో మాట్లాడాలి. ఎవరు ఆ బండ? ఆ బండ క్రీస్తు అనే అపొస్తలుడు పౌలు చెప్పాడు. హీ ఈజ్ అవర్ రాక్. ఆయనతో మాట్లాడము. మోషే ఆ బండతో మాట్లాడము. స్పీక్ టు దట్ రాక్, ఇట్ విల్ గివ్ యూ ప్లెంటీ ఆఫ్ వాటర్. సమృద్ధి గల నీళ్లను ఆ యొక్క బండ నుండి మీరు పొందగలరు. క్రీస్తు ప్రియులారా, గొప్ప ఆత్మీయ సత్యాన్ని ప్రభువు నేర్పిస్తున్నాడు. ఇస్రాయేల్ వాజ్ డిస్కంటెంట్ పీపుల్. దే వర్ నాట్ హ్యాపీ, దే వర్ డిస్కరేజ్డ్, దే డిస్సాటిస్ఫాక్షన్ ఇన్ దేర్ లైఫ్స్. కానీ మన యొక్క జీవితంలో ఇలాంటి మనలో ఉండకూడదు, ఇలా మనసత్వం మనలో ఉండకూడదు. డిస్సాటిస్ఫాక్షన్, డిస్కరేజ్మెంట్. అన్ని ఇస్తున్నప్పుడు కూడా మనం సంతోషంగా ఉండాలి. మన జీవితంలో, ఆత్మీయ జీవితంలో దేవదేవుడు యేసుక్రీస్తు ప్రభు యూ కెన్ సాటిస్ఫై యువర్ స్పిరిచువల్ హంగర్. ఆత్మీయ దాహాన్ని తెచ్చేవాడు ప్రభు యేసుక్రీస్తు మాత్రమే. హీ విల్ సాటిస్ఫై యు విత్ లివింగ్ వాటర్స్. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆ సమరయ స్త్రీతో ప్రభు మాట్లాడినాడు. ఈ నీళ్ళు తాగేవాడు మళ్ళీ దాహం కొంటాడు, కానీ నేను ఇచ్చే నీళ్లు వాని కడుపు నిత్యము ఊర నీటి బుగ్గగా ఉంటుంది. నెవర్ థర్స్ట్. ఇక దాహము కొనము నీవు. ఇక దేవుడు నీ ఆత్మీయమైన గాడ్ విల్ సాటిస్ఫై ఆల్ డీపెస్ట్ స్పిరిచువల్ లాంగింగ్స్. యు కెన్ ఓన్లీ సాటిస్ఫై యువర్ డీపెస్ట్ లాంగింగ్స్, స్పిరిచువల్ లాంగింగ్స్. ఆయన మాత్రమే నీకు ఆత్మీయ దాహాన్ని, ఆత్మీయ తృష్ణను ఆయన తీర్చగలడు. ఎవరు తీర్చలేడు. ఎక్కడ వెళ్ళినా నీకు అసంతృప్తి ఉంటుంది. ఎక్కడ వెళ్ళినా కూడా నీ యొక్క ఆత్మీయ కోరికలని, ఆత్మీయ దాన్ని ఎవరు తీర్చలేరు. ప్రభు చింతకు రావాలి అంటున్నాడు. నా దగ్గర రండి, నువ్వు ఉచితముగా ఈ యొక్క నీళ్ళను మీకు ఇస్తాడు, జీవజలాన్ని ఇస్తాడు. నువ్వు ఒకటే చేయాలి, కన్ఫెస్ యువర్ సిన్స్. నీ పాపాలు ఒప్పుకోవాలి, నిజ స్థితిని ఒప్పుకోవాలి, ప్రభుత్వం మాట్లాడాలి. ప్రభు ఆ జీవజలాన్ని ఉచితముగా నీకు ప్రసాదిస్తాడు. ఎన్నటికీ దాహము కొనవు. నీకు అసంతృప్తి ఉండదు, అసంతోషం ఉండదు, నిరాశ ఉండదు, నిస్పృహ ఉండదు. ఆ ప్రభువే మనకు బండై ఉంటున్నాడు. అంత మాట్లాడావా? అంత ప్రార్థించావా? ఆయన చెంతకు వచ్చావా? నీ స్థితిని ప్రభు చెంత ఒప్పుకున్నావా? ఆ దాహం నాకు కావాలి, ఆ జన్మ నాకు కావాలి, నా దాహం తీరలే ప్రభువా, ఆ జీవితం నాకు కావాలన్న ప్రభు నీకు ఉచితంగా ఇస్తాడు. ఈజ్ ద లివింగ్ వాటర్స్. ఆ జీవజలం నీలో ప్రవేశించినప్పుడు నీ సంతృప్తి పొందుతావు. ఆ జీవజలాన్ని,
ఆ సంతృప్తిని అనేకులు కూడా నువ్వు అందివ్వగలవు. ఒక చక్కటి పాట ఉన్నది, దాహముగొన్న వరలారా దాహము తీర్చుకోనండి, యేసుక్రీస్తే జీవజలం త్రాగా రారండి. దాహముగొన్న వారలారా దాహం తీర్చుకోనండి, దాహముగొన్న వారలారా దాహము తీర్చుకోనండి, యేసుక్రీస్తే జీవజలము త్రాగరారండి, యేసుక్రీస్తే జీవజలము త్రాగరారండి. నేనిచ్చు నీళ్ళు త్రాగడివాడు ఎన్నటికైనాను దాహముగొనడు, నేనిచ్చు నీళ్ళు త్రాగడివాడు ఎన్నటికైనాను దాహముగొనడు అంటూ చక్కటి పాట. అన్ని సెలవిచ్చిన ప్రభు యేసు చెంతకు, అన్ని సెలవిచ్చిన ప్రభు యేసు చెంతకు త్వరపడి వేగమరండి, హల్లెలూయా యేసుక్రీస్తే జీవజలము త్రాగరారండి. అవునండి, హీస్ ద లివింగ్ వాటర్స్ అని స్మరించావా? ఆ జీవితంలో కావాలా? కమ్ టు జీసస్, స్పీక్ టు హిమ్, యు విల్ గివ్ ద లివింగ్ వాటర్. హి నెవర్ థర్స్ట్ అగైన్. ఎన్నటికీ దాహము కొనవు. నీలో ఎల్లప్పుడూ కూడా సంతృప్తి ఎల్లప్పుడూ నీలో ఉంటుంది. విత్ కంటెంట్మెంట్ కెన్ లివ్ యువర్ లైఫ్ హ్యాపీలీ. ఆ రీతిగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయత దయచును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగణుడ మహోన్నత యేసయ్య మీకు స్తోత్రాలు. ఆయన మోషే ప్రభుతో సెలవిచ్చారు, ఆ బండతో మాట్లాడు, అది మీకు నీళ్ళు ఇచ్చును. ఆ బండ మీరే తండ్రి, మీ జీవజలం ఉచితంగా ప్రసాదిస్తారు నాయన. మీ చెంతకు వచ్చి మీతో సంభాషించి మా నిధిని ఒప్పుకొని మా తండ్రి ఆ జీవజలాన్ని సంతృప్తిగా పొంది కృప దయచేయండి ప్రభువా. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం వింటున్న వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దర్శించి వారి యొక్క తండ్రి ఆత్మీయ సృష్టిని మీరు తీర్చగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ జీవజల ఊటమి విస్మరించకుండా ప్రభువా నాయన మీ చెంతకు చేరి ఆ జీవజలం పుచ్చుకొని తండ్రి సంతోషానందరతో ప్రభువా ఈ యొక్క లోకయాత్రలో తండ్రి పరమకణాల ప్రయాణిస్తూ ముందుకు సాగిపోటకు కృపనివ్వగందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.